భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈ నెల మార్చ్ 4వ డేట్న హోలీలో ఉత్తమ్ నగర్లో ఒక చిన్న పిల్ల వాళ్ళ తాత కింద నిలబడ్డాడని ఒక పుగ్గల హోలీ నింపి ఆ పుగ్గ కింద వేయడం, ఆ బెలూన్ కింద వేయడం జరిగింది. దాంతో అక్కడ తాత మీద వేయడం జరిగితే మధ్యలో వేగదాకి అక్కడ వెళ్తున్న ఒక ముస్లిం మహిళ ఆమె మీద అది పలిగి ఒక 7 నుంచి 8 చింకులు పడ్డాయి ఆమె బుగ్గ మీద. దాంతో ఆ మహిళ ఆమెకి ఎంత హిందువుల పండుగలు, హిందువులు అంటే ఎంత కషియో ఆడిన టోటల్ ఫ్యామిలీ వచ్చి ఆడ బతిమలాడింది. ఏమని, మా పాపతో తప్పైంది, అట్లా కాదమ్మా, నెక్స్ట్ టైంతో కాదు అని బతిమలాడిన. ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత అన్నమతస్తులని ఒక 30 మెంబర్స్ to 40 మెంబర్స్ గ్యాదర్ చేసి ఇంట్లో గుసాయించి మహిళలను చూడకుండా తరుణ్ వాళ్ళ బాబాయిని కొట్టడం జరిగింది, వాళ్ళ ఫాదర్ని కొట్టడం జరిగింది. ఆ సమయంలో తరుణ్ కటిక్ బయటుండు, ఫ్రెండ్స్తో పాటు హోలీ ఆడుతుండు. ఆయన కాల్ కావడంతో అక్కడ స్పాట్ కాడికి వెళ్ళడం జరిగింది తరుణ్. ఆ ఎల్లుడే తరుణ్ రాగానే తరుణ్కి 40 మంది కట్టెలతోని, రాడ్లతోని, గనెట్లతోని అటాక్ చేయడం జరిగింది. అక్కడ తరుణ్ దెబ్బలు తాకి చనిపోయినా అట్టనే కొట్టడం జరుగుతుంది. అంటే ఆ మహిళకి చూసుకోవాలి, హిందువుల పండుగలు, హిందువులు అంటే ఎంత ఆ కషి, ఆమెకి హిందువులు అంటే ఎంత కషి. నేను ఈ సందర్భంగా మన హిందూ మహిళలకు ఒకటే మెసేజ్ ఇస్తున్నా, ఆ మహిళ ఎంత మతం పిచ్చి ఉందో మనోళ్ళు కూడా సెక్యులర్గానే తీసేయాలి. మన మహిళలు ఎంతోమంది లవ్ జాత్ పేరుతో ముస్లిమ్స్కి బలైపోతున్నారు. ఇంకొకటి ఎన్ని మ్యాక్సిమం టాప్ హోటల్స్లలో మొత్తము మన 80% మన హిందూసే వాళ్ళకి బిజినెస్ ఇస్తున్నారు. ఏదున్నా వాళ్ళకి బిజినెస్ ప్రకారంగా దెబ్బతీయాలి. ఇంకొకటి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేఖా గుప్తా బీజేపీ గారితో మా బీజేపీ వాళ్ళే రేఖా గుప్తా మేడంతో ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ 14 మందికి అరెస్ట్ చేసినాగా దాంతోపాటు ఆ మహిళకు కూడా అరెస్ట్ చేయాలి. ఆ మహిళ కోసమే ఇంత పెద్ద అయింది, ఆ మహిళకు కూడా ఎన్కౌంటర్ చేయాలి. ఆ 14 మందిలో ఇల్లు గులగొట్టాలి, ఒక్కళ్ళ ఇల్లు గులగొడితే కాదు. ఢిల్లీ క్యాపిటల్ దగ్గర మధ్యలో నడి రోడ్డు మీద వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఆ మహిళకు కూడా చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం అట్లా చేస్తే మన హిందువుల జోలికి అయినా కావాలంటే భయపడాలి. ఆ విధంగా ఎన్కౌంటర్ చేయాలి. ఎట్లా చూస్తున్నారు ఈ పోరాటాన్ని? 2 వర్గాలకి సంబంధించిన పోరాటం లెక్క చూస్తున్నారా, ఎట్లా అంటారు మేడం? ఇది 2 వర్గాలు అనేది ఏం లేదు మేడం. ఇది హిందుస్థాన్, ఇక్కడ హిందువే ఉంటాడు, ముస్లిం లేడు, క్రిస్టియన్ లేడు. హిందుస్థాన్లో హిందువులానే ఓడతాడు. వాడు కట్న వేపించుకుంటేనే ముస్లిం అవుతాడు. వాడు నీళ్ళలో ముంచితేనే, ఆ పాపలను చిన్నప్పుడు నీళ్ళలో ముంచితేనే క్రిస్టియన్ అవుతాడు. ఇక్కడ హిందుస్థాన్ 2 వర్గాలు ఏం లేదు. వాళ్ళు మన హిందుస్థాన్ ఎట్లాంటిదంటే, మన దుష్మన్లు ఉక్తుంటే మనం ఆపి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినాం మేడం గాంధీజీ. మన హిందువులు ఒకటే సెక్యులర్గానే తీసేయాలి మేడం, తీసేసి పని చేయాలి. మొన్న కోవా విషయంలో ఎంతోనో మాట్లాడినారు మన హిందువులు, సెక్యులర్ ఆడు గవిబోడు అని నాగా లోకేష్ అన్నాడు, ట్విట్టర్లో పోస్ట్ చేసిండు, కోవా బంద్ తిన్నాడు. మళ్ళీ అలా దినం ఎడిగిపోయినావు కాబట్టి తరుణ్ కటిక్ కోసం మాట్లాడినావా? తరుణ్ కటిక్ కోసం ట్విట్టర్లో ఏమైనా మెసేజ్ ఇచ్చినావా? ఏమి ఇవ్వలేవు కదా, అంతేగా మేడం. ఏమి ఇవ్వలేదు ఎవడు మాట్లాడతలేదు. సెక్యులర్ హిందూస్ ఏడిగిపోయినావు. తరుణ్ కటిక్ కూడా హిందువే కదా, మళ్ళీ ఆయన కోసం కొట్లాడండి, రండి, ప్రొటెస్ట్ చేయండి. ఎట్లా అంటే జస్టిస్ కావాలనుకుంటున్నారు ఫైనల్గా? ఒకటే జస్టిస్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మహిళ ఏదైతే ఉందో బూకేసుకున్న మహిళ, ఆ మహిళకి ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే ఆమె యాంటీ హిందూ, ఆమె మొత్తం హిందూస్ అంటే యాంటీ ఆమెకి. అందుకనే అంతమంది ఫ్యామిలీ రిక్వెస్ట్ చేసింది, చిన్న పాపతో సహా రిక్వెస్ట్ చేసింది, కాలు మొక్కింది మాత్రం తప్పైందని. అట్లయినా ఒక 30 మందిని తెచ్చి ఒక ప్రాణం తీసుకున్నాం మేడం. ఇలా సామాన్యమైన తరుణ్ కటిక్ ఒక అమాయకుడు, ఆయన ప్రాణం తీసుకున్నారు. వాళ్ళకు కూడా మాకు ప్రాణాలే కావాలి, ఆ 14 మంది ప్రాణాలు కావాలి. ఆ మహిళదే ప్రాణాలు అయితేనే అప్పుడు ఈ హిందూ సమాజంకి న్యాయం జరిగినట్టు. ఇంకొకటి తరుణ్ కటిక్ ఆత్మకు కూడా శాంతి ఉంటుంది. జై శ్రీరామ్. ఇక్కడ మేము లోవర్ ట్యాంక్ బండ్ మీద మన గోపాలన్న ఆధ్వర్యంలో ఈ క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. అయితే ఈ క్యాండిల్ ర్యాలీ మన ఢిల్లీ ఘటన మీద మా గోపాలన్న ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది. ఈ ఢిల్లీ ఘటన చాలా ఘోరం. ఆమె ఎంత ఘోరం అంటే, ఒక చిన్న పిల్ల 3rd ఫ్లోర్ మీదకి వెళ్ళి ఒక చిన్న బెలూన్ పడ్డది, ఒక 3 చుక్కలు ఆమె మీద చిత్తినాయి. ఒక ముస్లిం లేడీస్ మీద చిత్తుతే ఆమె ఉపవాసం రోజాలా ఉండే, నా మీద ఎట్లా చిత్తుతుంది, ఎట్లా చేస్తారు నా మీద? చిన్న పిల్ల, 3 సంవత్సరాల పిల్లకి ఏం తెలుసు, వాంటెడ్లు వేసిర్రు అని చెప్తుర్రు. 3 సంవత్సరాల పిల్లకి ఎంత వాంటెడ్లు వేయాల్సిన అవసరం ఏముంటుందా 3 సంవత్సరాల పిల్లకి? అంత ఘోరంగా. దాని తర్వాత కొట్లాడినాక ఆమె కొట్లాడి ఇంటికి వెళ్ళిపోయింది. సారీ చెప్పేసింది. సారీ చెప్పేసినాక గుట్ట మళ్ళీ వచ్చి
తరుణ్ కటిక్ మీద 40 మందికి సాయంత్రం తరుణ్ కటిక్ అక్కడ వేరే దగ్గర ఆయన హోలీ ఆడి వస్తుంటే 40 మందితోటి తరుణ్ కటిక్ మీద దాడి చేపించింది. 40 మందితోటి దాడి చేపిస్తే ఆయనకు దాడి చేయాల్సినంత అవసరం ఏం పట్టింది? ఒక చిన్న పిల్ల 3 చుక్కలు వేస్తే నీకు దాడి చేయాల్సినంత అవసరం ఏం పట్టింది అని నేను ఆ ముస్లిం లేడీకి ప్రశ్నిస్తున్నా. నువ్వు రోజాలు ఉండొచ్చు, ఇప్పుడు చాలా జరుగుతుంటాయి, ఇప్పుడు మీ వాళ్ళు అమ్ముతుంటే మా లేడీ చేతులకు రంగులు తలుగుతుంటాయి. అట్లా మేము ఏ రోజు కూడా మేము అట్లా వచ్చి దాడి చేయలేము కదా, దాడి అట్లా చేయలేము. అయినా మీరు 40 మందితోటి అంటే దానికి ఎంత అహంకారం ఉంది. ఆడదనే ఆలోచన మర్చిపోయి ఒక మొగం తిరి ఒక 40 మందికి తీసుకొచ్చి దాడి చేపించిందంటే దానికి ఎంత ధైర్యం. అందులో బీజేపీ గవర్నమెంట్, అందులో రేఖా గుప్తా గారు లేడీస్ ఉన్నారు, మీ ఢిల్లీలో బీజేపీ, మళ్ళీ సెంట్రల్లో బీజేపీ ఉండగా కూడా ఆమెకి దాడి చేపించాల్సినంత ధైర్యం ఉందంటే ఆ ధైర్యం ఎవడిస్తుండు? ఏఐఎస్ఐ తీవ్రవాది ఇస్తుండు. ఆమెకి ఏడికెళ్ళి ఫండ్స్ వస్తున్నాయి, అంత పెద్ద బిల్డింగ్ కట్టుకునేంత ఫండ్స్ వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి. ఇంకోడు మన తెలంగాణ నుంచి ఒక టీఆర్ఎస్ వాడు పోయిండు, వాళ్ళ వర్గానికి చెందినోడు. టీఆర్ఎస్ వాడు పోయి స్కానర్లు పెట్టి 10,000 రూపాయలు 2,000 రూపాయలు సాయం చేయండి, 100 రూపాయలు సాయం చేయండి అని వాడు పోస్టులు పెడుతుండు, స్కానర్లు పెడుతుండు. ఎందుకు భయ్? ఆమె ఏం మంచి పని చేసిందని స్కానర్ పెడుతున్నావు? కేటీఆర్ సార్ మీకు ప్రశ్నిస్తున్నా, నేను అడుగుతున్నా, ఇసొంటోనికి సస్పెండ్ చేసేయండి ఇమీడియట్లీ పార్టీలోకి వెళ్ళి, లేకుంటే మీ పార్టీకి చాలా నష్టం కలుగుతుంది, చాలా ఘోరంగా నష్టం కలుగుతుంది. ఏవైతే కొన్ని సీట్లు వచ్చినాయో ఆ 20-30 సీట్లు వచ్చినా కూడా అవి కూడా ఎగిరిపోతాయి సీట్లు. వానికి ఇమీడియట్లీ సస్పెండ్ చేయండి. ఇప్పుడు తెలంగాణలో వచ్చేది నెక్స్ట్ గవర్నమెంటు, తెలంగాణలో వచ్చేది బీజేపీ గవర్నమెంట్. నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రాగానే ఇసొంటోళ్లకు ఏదైతే ఢిల్లీలో ఇప్పుడు ఏదైతే గూలగొట్టిర్రో ఇక్కడ జరగకుండా ముందే ఇసొంటోళ్ళకి ఏరి ఊచకోత కోపిస్తాం. గవర్నమెంట్ రాగానే మా ప్రతి నాయకునితో మాట్లాడి మరి అసొంటోళ్ళకి తరిమి కొట్టిపిస్తాం. ఈ ఏరియాలలో కనిపించకుండా ఏదైతే ఘోరం ఢిల్లీలో జరిగిందో ఇమీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి ఆమెకి ఉరి శిక్ష వేపియాలి. ఆ 8 మంది ఇల్లులు గూలా కొడితే కాదు, ఇల్లులు గూలా కొడితే వాడు ఫండింగ్ చేసి వాళ్ళు ఇల్లులు గూలా కొడతాడు. ఒక ప్రాణం పోతే ఏమవుతుంది అంటారు. అరే మీరు తీసుకోండి రా, మళ్ళీ గొంతులు కోసుకోండి, మేము ఆరే కట్టుకోలేం, మా ఆరే కట్టే బిడ్డ చనిపోయిండు, ఇస్తాం, మా దగ్గర కత్తులు ఉన్నాయి ఇస్తాం, మీ గొంతులు కోసుకోండి రా, గొంతులు కోసుకోండి. ప్రాణం పోతే ఏమవుతుంది అని చెప్తున్నారు కదా. ఒక ప్రాణం పోతే అరే 1,00,000 కోట్లు పెట్టినా కూడా ప్రాణం తీసుకురాలే రా, ఏమైనా తీసుకురావచ్చు. ఇల్లు పోతే ఇల్లు తీసుకురావచ్చు, ప్రాపర్టీ పోతే ప్రాపర్టీ తేవచ్చు, పైసా పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. 1,00,000 కోట్లు పెట్టినా ప్రాణం సంపాదించలేము. ఏడుకెళ్ళి వస్తుందా మేడం? మీకు అడుగుతున్నా, ప్రాణం వస్తుందా? ప్రాణం రాదు. ఒక్క ప్రాణం పోతే అని ఒక హైదరాబాద్లో ఉండు. ఇంతకుముందు వాళ్ళకి 15 కోట్ల మందికి అట్లా చేస్తాం 15 నిమిషాలు అన్నోడు అంటుండంట. ఎందుకు బాయ్ ఇంత నీకు హిందువుల పట్ల ఇంత చిన్న చూపు ఎందుకు? ఇప్పుడు ఏడికి పోయారు సెక్యులర్ వాదులు? నారా లోకేష్ అన్న ఏడికి పోయిండు, నాగా బాబు సార్ ఏడికి పోయారు? ఆ పాలకోవా బన్నోన్ మీద మాట్లాడినందుకు, ఆ పాలకోవా మీద మేడారంలో ఏదో చిన్న సంఘటన అన్న దాంట్లో ఈగో వచ్చింది అని చెప్పిర్రు మేడం. ఈగో వచ్చింది అని చెప్పినందుకు ఏమన్నా ఇవ్వబడ్డారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎక్కడ లేని రాష్ట్రాలన్నీ ఇక్కడనే వన్ చుట్టే తిరిగినాయి. వాడు ఉగ్రవాద సంస్థతో ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసిన పార్టీతోటి వాడు ఆ కచరాగాడు వలిగాడు ఫోటోలు దిగిండు, వన్ పార్టీలుండు, అది టెర్రరిస్ట్ పార్టీ. ఎలక్షన్ కమిషనే బ్యాన్ చేసిందంటే అర్థం చేసుకోండి, అది పిఎఫ్ఐకి సంబంధించిన పార్టీ. ఆ పార్టీతోటి వాడు ఫోటోలు దిగిండు, ఆ పార్టీలో వాడు మెంబర్ ఉండు. ఆ పార్టీలో మెంబర్ ఉన్నోనికి, ఆ పిఎఫ్ఐ తోటి లింక్స్ ఉన్నోనికి ప్రశ్నించినందుకు సెక్యులర్ వాదులు మొత్తం వచ్చిర్రు. ఇప్పుడు ఏడికి పోయిర్రు బాయ్? మీ సెక్యులరిజం ఏడికి పోతుంది? మీ సెక్యులరిజం ఏం చేస్తుర్రు? మీ సెక్యులర్ లేడ పోయిర్రు? నాగబాబు సార్ ఏడికి పోయిండు, నారా లోకేష్ సార్ ఏడికి పోయిర్రు? ఎక్కడ పోతుంది? ఇప్పుడు మేల్కోండి, ఇప్పుడు రండి. ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిలబడ్డ మా డి గోపాల్ అన్న ఆధ్వర్యంలో మేము ఈ ర్యాలీ చేస్తున్నాం, క్యాండిల్ ర్యాలీ. ఇక్కడ నిలబడ్డాం, రండి మీ సెక్యులర్ వాదులంతా రండి. ఇప్పుడు మా ఆరేకట్టిన బిడ్డకి తీసుకోరండి. ఇప్పుడు పోయిండు కదా, మా ఆరేకట్టిన బిడ్డకి చంపింది కదా, అది ఎవరైతే చంపిందో దానికి ఇమీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి శిక్ష వేపియండి.
ప్రతి గవర్నమెంట్ స్పందించాలి. జై శ్రీరామ్. आज हमारे यहाँ पर पूरे समाज मिलकर ने श्रद्धांजलि का प्रोग्राम रखे, हमारे डी गोपाल जी ने रखे हैं। और ये दिल्ली हत्याकांड में हुआ है, ये बहुत ही शर्मनाक घटना है, ऐसी घटना नहीं घटनी चाहिए। और हमारे ये तरुण जी बहुत ही कुछ भी नहीं था, बेचारे काम से आए थे, उनको मालूम भी नहीं था क्या हुआ। एक छोटी सी बत्ती से एक छोटी सी गलती हुई, वो कलर का गुब्बारा आता है वो पर गिर गया। गिरने के बाद में भी उनसे माफ़ी मांगे कि हमारा सॉरी गलती हो गई, तो भी वो लोग माफ़ नहीं कर रहे। माफ़ नहीं करने के बाद में भी उन्होंने घर में आके वो लेडीज आके बुला के लेके आई कि देखो मेरे में कलर गिर दिया, रमज़ान का महीना है, रोज़ा चल रहे। अरे रोज़ा चल रहे तो रोज़ा में कोई मौत मारते क्या, किसी को मारते क्या? माफ़ कर देना चाहिए था। लेकिन उन्होंने छोटी सी बात को लेकर ऐसा उसको हमला करके जान से मार दिया। हम सरकार से यही चाहते हैं, उनको पूर्वजनों को फांसी की सज़ा देनी चाहिए, और फांसी की सज़ा देंगे तो सबको सबक मिलेगा कि मारने से क्या होता है। जय भारत, जय श्री राम।